यो देवः सवितास्माकं धियो धर्मादिगोचरः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। वंदे शंभुमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। అటు కాశికా విశ్వేశ్వరులకు మనందరినీ ఒక సన్మార్గంలో నడపాలని చెప్పేసి తాపత్రయపడ్డటువంటి పరమపూజ్య బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఆత్మీయులైనటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పత్రిజీ గారు శరీరంతో ఉన్న సందర్భంలో 2-3 సార్లు ధ్యాన మహాచక్రంలో ఉపన్యాసం వారి పక్కన కూర్చొని ఇవ్వటం అనేది ఒక ఆనందానుభూతిగా గుర్తు చేసుకుంటూ, అందుకే వారు ఎప్పుడో చెవులో ఒక మాట అన్నారు, మేము ఎప్పుడు పిలిచినా కాదనకండి అని. అప్పుడు మాట్లాడుతూ ఆ భావనకు గౌరవం ఇస్తూ ఇక్కడి దాకా కూడా రావాల్సి వారి మాటకే గౌరవం ఇస్తూ వచ్చినటువంటి విధానం. 9 రోజుల పాటు ధ్యాన మహాయజ్ఞాన్ని పత్రిజీ గారు శరీరంతో లేరు అనేటటువంటి భావనను పక్కకు పెట్టి వేలాది మంది పత్రిజీలు వచ్చారు అనేటటువంటి భావననే మనం ఎదురుగా చూసుకుంటూ వారిని ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించుకుని మన కార్యక్రమంలోకి వెళ్దాం. 9 రోజుల పాటు ఇక్కడ నిర్వహించబోయేటటువంటి మోక్ష మార్గానికి సంబంధించినటువంటి విధానం మీద మనం దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పుడు కాశీకి వచ్చాం కష్టపడి, ఏం చేయాలి? ఈ 9 రోజులు మనకున్న లక్ష్యం ఏంటి? మిగిలిన ఎట్లాగో అక్కడున్నా సాగుతాయి, ఇక్కడున్నా సాగుతాయి. మిగిలిన అందరూ భక్తులు ఏం చేయాలి? పత్రిజీ గారి శిష్యులు ఏం చేయాలి? భక్త సామ్రాజ్యంలో ఉండేటటువంటివంతా కూడా ఒక రకంగా కొనసాగుతూ ఉంటుందట. కానీ మనకు మరొక సామ్రాజ్యం ఉంది, ఇక్కడ ధ్యాన సామ్రాజ్యం. అందుకే చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శివోహం పిఎంసి ఛానల్ వాళ్ళు దీని గురించి ఏదో కొంత మాట్లాడటానికి రండి అంటే ఛానల్కి వెళ్తే నవకర్త గారు మీరు వస్తే బాగుంటుంది మొదటి రోజు నాడే అని చెప్పేసి ఆ రోజు అన్న మాటకు ఈరోజు కార్యక్రమం రూపుదాల్చినందుకు, ఈ కార్యక్రమంలో ప్రారంభ వాక్యాలుగా ఒక కీలకమైనటువంటి మార్గనిర్దేశకంగా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నందుకు, ఎందుకంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుకోవడం కాకుండా ఈ 9 రోజుల మన మార్గం ఏంటి, ఈ 9 రోజుల నుంచి తెచ్చుకున్నటువంటి ఏ శక్తిని అయితే ఉందో ఆ శక్తిని మిగిలినటువంటి రోజుల్లో ఎట్లా తీసుకోవాలి అనేటటువంటి అంశం మీదకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. కొన్ని అంశాలు మనకు అర్థం కావాలి. ఫస్ట్ శివోహం అంటే ఏమిటి? శివుడు ఎవరు? మోక్షం అంటే ఏమిటి? ఈ భావాలు మొట్టమొదలు మనకు క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన అంశాల మీదకి మనం వెళ్ళిపోవచ్చు. అద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి శంకరాచార్యుల వారు అనేక రకాల మార్గాలు చెప్పుకుంటూనే మనకు చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పేసి చెప్పినటువంటి మాట మనకు తెలుసు. నేను ఎప్పటికీ ఆనంద స్వరూపాన్నే, నేను శివుణ్ణి అని చెప్పేసి అనుకునేటట్టయితే ఆ శివత్వం నాలో వస్తుందా రావట్లేదా, ఉన్నానా లేదా, నేను మర్చిపోయానా? పుట్టుకతో అందరం శివులమే.
ఎక్కడికి వెళ్ళిపోయాం మరి? ఎటువైపు వచ్చేసాం? మన ఆలోచన ధోరణి ఎటు వెళ్ళిపోయింది? మన సొంత ఊరు మర్చిపోయి మనం ఈ ఊరిలో ఏదో మనది అనుకుంటూ ఇక్కడంతా కూడా అల్లుకొని పోయాం. మరి ఏది వదులుకుంటే మోక్షము, ఏది పట్టుకుంటే బంధం? బంధనంలో ఉందామా, మోక్షానికి వెళ్దామా? కాశికాపురంలో కూర్చొని ఆలోచించాల్సినటువంటి అవసరం ఇది. అద్భుతమైనటువంటి పవిత్రమైన, పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం, శక్తి క్షేత్రం. అటు విశ్వేశ్వరుడు, అటు విశాలాక్షి, అటువైపు అన్నపూర్ణాదేవుల యొక్క సంగమం. ఇక్కడంతా కూడా అనేక రకాల దేవులు, కాలభైరవులు, వారాహిలు, ఎవ్వరు కావాలంటే వాళ్ళు ఉంటారు. అడుగడుగున శివమే. అటువంటి ఉన్నతమైనటువంటి ఈ క్షేత్రం లోపల మనము ఈ 9 రోజుల దీక్ష ఏమిటి? శివుణ్ణి నేను కావాలి. అహం, నేను. శివ అహం, నేను శివుణ్ణి అయి ఉన్నాను. నేను శివుణ్ణి అయి ఉన్నాను అని చెప్పేసి బాహ్యంగా 10 సార్లు అనుకుంటే వచ్చేస్తానా? అవకాశం ఉందా? నేను శివుణ్ణి కావడానికి ఏం చేయాలి? పోనీ బేసిక్గా నేను శివుణ్ణి కానా? నేను శివుణ్ణే. దేనివల్ల నేను శివత్వానికి దూరం అయిపోయాను? మళ్ళీ శివత్వానికి ఎందుకు దగ్గరికి కావాలి? శివత్వం అంటే మంగళకరం, శుభకరం, ఇవన్నీ చాలా అర్థాలు ఉన్నాయి. రూప సంబంధమైన శివునికి చరిత్ర వేరండి. శివలింగం అనేటటువంటిది మనకి బయటికి కనిపిస్తుంది, చూసారా? ఇదంతా కూడా ఏదో విగ్రహం కాదండి. దాని వెనుక కూడా గొప్ప సైన్స్ ఉంది. ఆ సైన్స్ ఏమిటంటే, మనం నివసించేటటువంటి భూమి యొక్క ఆకృతే మనం ప్రార్థన చేసేటటువంటి శివలింగం. శివలింగము శివుడు భూమి ఆకృతి. శివునికి భూమికి ఉపగ్రహం చంద్రుడు కాబట్టి శివుడికి జటాజూటం పైన చంద్రుడిని ధరించినట్టుగా చంద్రశేఖరుడు అని పిలుస్తారు ఆయన. భూమి నెత్తి మీద 3 వంతుల 2 వంతులు నీళ్ళే ఉంటాయి కాబట్టి శివుడు గంగాధరుడు అయిపోతాడు. ఆకాశంలో అలా భ్రమిస్తూ ఉంటుంటాడు కాబట్టి దిగంబరుడు అయిపోతాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంటే కాలం అనేది ఏర్పడుతూ ఉంటుందండి. లేకుంటే కాలం లేదు మనకు. తన చుట్టూ తాను తిరిగితే కాలం. అందుకనే శివుడు కాలుడవుతాడు. ఈ రకంగా మీరు ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ వెళ్ళండి. ఆయన తన చుట్టూ తాను తిరగటం, సూర్యుని చుట్టూ తిరగటం, ఇంకోటి విషుచలనం అని ఇంకోటి కూడా ఉందండి. అది జ్యోతిష్కులకు కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. ఈ 3 రకాలైన గమనాలను కనుక చూసేటట్టయితే చక్కని నాట్యం కనపడుతుంది. అందుకని ఆయన నటరాజు కూడా అయ్యాడు. అసలు ప్రదక్షిణం అనేటటువంటి శబ్దానికి ఈ భూమి, ఈ శివుడు గొప్ప ఉదాహరణ. భూమి ఎవ్వరి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది అంటే తనకన్నా ఉన్నతమైనటువంటి శక్తి అయినటువంటి సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. ఏ ఒక్క క్షణం ఆగట్లేదు. ఇవి 10 నిమిషాలు కాస్త రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పేసి ఊరుకోవాలి. తనకన్నా ఉన్నతమైన శక్తి చుట్టూ తాను తిరగటం అనేటటువంటిది మనకేం సూచన చేస్తుందంటే, నీకన్నా ఉన్నతమైనటువంటి శక్తుల చుట్టూ నీ మనసును ఎప్పుడు నీకన్నా బలహీనతల వైపు వెళ్ళొద్దు అని సూచన చేస్తుంది. ప్రకృతి చెప్తున్న మాటలండి ఇవి. మనం చూస్తే తెలిసిపోతుంది. గమనించాలి మనం ప్రకృతిలో ఉండేటువంటి విధానం. ప్రదక్షిణ భావన చెప్పినటువంటి శివుడు కాకుండా శివునికి చుట్టూ ఉండేటటువంటి ఓజోన్ పొర పార్వతీదేవి. ఆ లోపలైతేనే మనకు ప్రకృతి వస్తుంది. మీకు లక్ష్మీదేవి సహస్రనామాలు, అష్టోత్తరాలు చెప్పేటట్టయితే దాంట్లో లక్ష్మీ అని పేరు చెప్పరండి. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః అంటారు. ఇది సైన్స్. అది ప్రకృతి, ప్రకృష్టంగా రచించబడ్డటువంటిది. ఇది రూప సంబంధమైన భావన వెనక ఉండేటటువంటి సైన్స్. కాబట్టి ఆమె పార్వతి ఎక్కడుంది? ఈమె ఓజోన్ పొర లోపల ఉంది. మరి గురుగ్రహం మీద, శుక్రగ్రహం మీద, శనిగ్రహం మీద ఉన్నాయా? ఈ ఓజోన్ పొరలు లేవు. ఒక ప్రొటెక్షన్ ఉంది. మనకు శ్రీ సూక్తంలో చెప్తుంటారు వేదం లోపల, కాంసో ఓ స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం అని. ఎవరి చుట్టూ ఉంది? హిరణ్య ప్రాకారం ఉంది అన్నారు. ఈ భూమి చుట్టూ ఉన్నది హిరణ్య ప్రాకారం. ఆమె పేరు ఏంటంటే శ్రీ అన్నారు. అదే శ్రీ సూక్తం. ఇప్పుడు మనం లక్ష్మీ సూక్తం అనుకుంటూ ఉంటాం. ఆ స్త్రీకి సంబంధించినటువంటి విధానం అది. ప్రకృతి అంతా పార్వతీదేవి. ఆమె తల్లి కాబట్టి ఈమె శ్రీమాత. వైష్ణవుల దగ్గర పోతే ఆమె శ్రీదేవి.
అదే పేర్లు. మనకు ఆ శ్రీ శబ్దాన్ని అధికంగా ఉచ్చరిస్తుంటే శరీరంలో ఆక్సిజన్ బయటకు వస్తుంది కాబట్టి చక్కగా ఉంటుందనే నిత్య జీవితంలో స్త్రీని భాగం చేశారు మన పూర్వీకులందరూ కూడా. శ్రీయుత గౌరవనీయులైన శ్రీవారు, శ్రీమతి, అన్ని చోట్ల శ్రీ, పరమ పూజ్య శ్రీ శ్రీ బ్రహ్మర్షి పితామహ. ఎక్కడైనా స్త్రీలు చెప్పడం అనేక చోట్ల స్త్రీ చెప్తాం. కారణం మన పరిపూర్ణమైనటువంటి ఆక్సిజన్ ఉచ్చారణ కావాలనుకుంటే శ్రీం అనేటువంటి బీజం కావాలి అని. ప్రతిదాని వెనుక సైన్స్నే చూడండి. లాజిక్ అందకపోతే పక్కా పెట్టండి, లాజిక్ అందుకున్నప్పుడే దగ్గర తీసుకోండి. భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి గణపతి, భూమి చుట్టూ ఉండేటటువంటి విద్యుదయస్కాంత శక్తి తరంగము కుమారస్వామి. ఇదంతా కలిపితే సదాశివ కుటుంబం.